ఒక లాస్ట్ క్వశ్చన్ మా శ్రీనివాస్ గారు అడుగుతారు. శ్రీనివాస్ గారు. మధుకర్ రెడ్డి గారు, 145 కోట్లగా జనాభా కలిగినటువంటి భారతదేశంలో జనరిక్ మెడిసిన్స్ యొక్క వ్యాప్తి మీరు చెప్పినటువంటి వివరాల ప్రకారం పూర్తి స్థాయిలో జరగలేనటువంటి విషయం అర్థమైంది. అయితే అమెరికా లాంటి దేశాల్లో జనరిక్ వ్యవస్థ, ఈ మెడిసిన్స్ వ్యవస్థ ఎలా ఉంది? అట్లాగే మీ మెడిప్లస్ విస్తరించడానికి భవిష్యత్ లక్ష్యాలేంటి? సో మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్. ఇండియాలో జెనరిక్ అనగానే యూజువల్ రియాక్షన్ ఏమంటే ఇదేదో పూర్ క్వాలిటీ మెడిసిన్ కరెక్ట్ లేదు, అది జెనరికా అని అట్లా తీసేస్తారనమాట. కానీ అదే అమెరికాలో అయితే 90% ఆఫ్ ఆల్ మెడిసిన్స్ ఏదైతే అమ్ముతారో అమెరికాలో అవన్నీ జెనరికే. ఇది మీరు కావాలంటే యూఎస్ఎఫ్డిఏ వెబ్సైట్లో వెళ్తే కనబడుతుంది. 91% యాక్చువల్లీ లాస్ట్ ఇయర్, రైట్? సో జెనరిక్ అంటే బ్యాడ్ నేమ్ కానే కాదు. కాకపోతే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ స్టాండర్డ్స్ కొంచెము చాలా వేరీడ్ ఉంటాయి. కొన్ని టాప్ క్వాలిటీ ఉంటాయి, కొన్ని మరీ తక్కువ క్వాలిటీ ఉంటాయి. అందుకోసమనే కరెక్ట్ క్వాలిటీ ఉన్న ఫెసిలిటీల తయారైన మందులు కొంటే ఏం ప్రాబ్లం లేదు. సో యూజువలీ మీకు తెలవాలి ఎట్లా అంటే, మెడిసిన్ కనుక తీసుకుంటే ఒక స్ట్రిప్, దాని పైన ఉన్న రాసింది ఏదైతే ఉంటుందో అది యాక్చువల్లీ మెడిసిన్ నేమ్, దాని కింద ఉండేది బ్రాండ్ నేమ్. నా ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా మెడిసిన్ కొంటున్నారనుకోండి, ఎక్స్పెన్సివ్ ఉంది అనుకుంటుంది, ఎక్స్పెన్సివ్ లేకున్నా కానీ దాని యాక్చువల్ కాస్ట్ తెలుసుకోవాలి అంటే మీరు వెళ్ళి వెబ్సైట్లలో ఆ పైన ఉన్న మెడిసిన్ నేమ్ ఎంటర్ చేస్తే తెలిసిపోతుంది. మా వెబ్సైట్ వెళ్ళొచ్చుకోవాలంటే medplusmart.com/TSC. ఇక్కడ వెళ్ళి ఆ మెడిసిన్ నేమ్ కనుక ఎంటర్ చేస్తే ఇమ్మీడియట్లీ మా మందు ఏ రేట్కి వస్తుంది నెట్ ప్రైస్, ప్లస్ వేరే లీడింగ్ బ్రాండ్స్ కూడా ఏ రేట్కి ఉన్నాయని తెలిసిపోతుంది. సో అప్పుడు మీరు చూసుకొని సేవ్ ఎంత అవుతుంది అని చూసుకొని మీకు వీలైతే అది కొనుక్కోవచ్చు, రైట్? సో వన్, ఇంకా అందరూ కొనాలి యూఎస్ లాగా అంటే 2 థింగ్స్ కావాలి. ఒకటి అవేర్నెస్ పెరగాలి దట్ అన్ని మెడిసిన్స్ సేమ్ అని, పైన మెడికల్ నేమ్ ఏ కరెక్ట్, కిందున్నది ఇట్ ఈస్ ఓన్లీ బ్రాండ్ అని తెలవాలి అందరికీ, పబ్లిక్. మా డాక్టర్ రాసింది అదే కావాలి అని తిరగకుండా మెడిసిన్ ఏంది అని తెలుసుకునే అవసరం ఎంతైనా ఉంది. కావాలంటే ఇదే మా వెబ్సైట్ వెళ్ళి medplusmart.comకి వెళ్ళి మీ డాక్టర్ రాసిన బ్రాండ్ ఎంటర్ చేస్తే దానిది కెమికల్ నేమ్ ఉంది, ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అవన్నీ కూడా వస్తాయి. సో అవన్నీ చూసుకొని ప్రైసెస్ మీరు ఏది తీసుకోవాలి అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అంటే కంపెనీ నేమ్ కరెక్ట్ ఉందా లేదా, పెద్ద కంపెనీయా కాదా. పెద్ద కంపెనీ అయితే ఆ పెద్ద కంపెనీలల్లో ఏది చీపెస్ట్ ఉంది అదే తీసుకోవచ్చు. ఆ పెద్ద కంపెనీలలో ఒకటి ఇప్పుడు మెడ్ప్లస్. వాళ్ళకున్న మాకున్న అడ్వాంటేజ్ ఏమంటే వేరే కాస్ట్ లేవు కాబట్టి మా రేట్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇది మీరు ఆ ఉన్న పెద్ద కంపెనీలలో ఏది లీస్టో అది కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అదే తీసుకోవాలని ఏమీ అవసరం లేదు. అంటే ఇప్పుడు చూస్తే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయకపోతే ఎలా తీసుకుంటారు? వాళ్ళ ప్రిస్క్రిప్షన్లో ఇలాంటి జెనరిక్ మెడిసిన్కి అసలు స్థానమే లేకపోతే డాక్టర్స్ ఎట్లా ప్రిస్క్రైబ్ చేయాలి, రైట్? మనం సెల్ఫ్ మెడికేషన్ చేసుకోవద్దు. డాక్టర్ ఎట్లా ప్రిస్క్రైబ్ చేస్తాడో, ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత ఆ మందు ఇప్పుడు సపోజ్ మెడ్ప్లస్ షాప్కి వచ్చే పని అయితే మేము చెప్తాము మీరు అడిగిన మెడిసిన్ ఉంది మా దగ్గర, కాకపోతే మెడ్ప్లస్ది కూడా బ్రాండ్ ఉందని. సపోజ్ మీరు మెడ్ప్లస్ వరకు స్టోర్ వరకు రాలేదనుకోండి, మా వెబ్సైట్ వెళ్ళండి medplusmart.com వెళ్ళి మీరు డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షనే ఎంటర్ చేయండి, దానికి యాక్చువల్లీ మెడికల్ నేమ్ ఏది ఉందో వస్తుంది, దానికి ఆల్టర్నేటివ్స్ కూడా వస్తాయి, అందులో మెడ్ప్లస్ కూడా ఒక పేరు వస్తుంది. ఇవన్నీ ప్రైసులు చూసుకొని మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది కొనుక్కోవచ్చు. కానీ డాక్టర్ రాయకుండా మాత్రము మెడికేట్ చేసుకోవద్దు. యూ షుడ్ డెఫినెట్లీ గెట్ అ ప్రిస్క్రిప్షన్. ఎస్. అయితే ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్న ఏంటంటే, మీరు ఈ మీడియేటర్ అనే వ్యవస్థని లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి డైరెక్ట్గా కస్టమర్ తీసుకెళ్లే ప్రయత్నంలో చిన్న మార్జిన్ మాత్రం మీరు యాడ్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు ఈ మీడియేటర్ వ్యవస్థ అనేది మీరు డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయట్లేదా? ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో మీకు ఇప్పుడు వస్తున్న ఛాలెంజెస్ ఏంటి? 100% ఇప్పుడు మా అగేన్స్ట్ అన్ని స్టేట్స్లలో అన్ని డిపార్ట్మెంట్లలో వెళ్ళి ఆల్మోస్ట్ అన్ని లోకల్ అసోసియేషన్స్ మీరు మెడ్ప్లస్ వాళ్ళని ఎట్లయినా ఆపాలి, డిస్కౌంట్ ఇవ్వకుండా అని వాళ్ళు పిటిషన్లు ఇచ్చున్నారు, చిన్న చిన్న షాప్స్ వాళ్ళు. లక్కీలీ ఏపీ తెలంగాణలో ఏమీ లేదు, ఎందుకంటే యూజువల్లీ డ్రగ్ అథారిటీస్ అవి కస్టమర్కు కరెక్ట్ రేటు లేకపోతే తక్కువ రేటుకి ఇస్తే మేమేమీ ఆపలేమని వాళ్ళు క్లియర్గా చెప్పినందుకు అది పుష్ బ్యాక్ అయింది. కానీ కొన్ని స్టేట్స్లలో ఇప్పటికీ మా డిస్కౌంట్స్ క్లియర్లీ డిస్ప్లే చేయనియరు కొన్ని స్టేట్స్లలో, రైట్? ఎందుకంటే ఆ లోకల్ అసోసియేషన్స్ ప్రెషర్ తోటి. ఇది 100% కస్టమర్కి అగేన్స్టే. ఇటువంటి చేసినప్పుడు ఏదైనా డిస్రప్టివ్ యాక్టివిటీ చేసినప్పుడు 100% ఎక్స్పెక్ట్ చేయాలి. మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేసినాము. కొన్ని ప్లేస్లలో ప్రాబ్లమ్స్ అవుతాయి, కానీ మెల్లమెల్లగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం సాల్వ్ అవుతాయి. ఎందుకంటే ఎక్కడైతే కస్టమర్కి బెనిఫిట్ అవుతుందో
వాళ్ళు మేము అనౌన్స్ చేసినా చేయకున్నా, పెద్ద న్యూస్ పేపర్లు యాడ్ ఇచ్చినా లేకున్నా, బయట సైన్ బోర్డు లేకున్నా కానీ వాళ్ళే వెతుక్కుంటూ వచ్చి కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కొంచెం టైం పడుతుంది అంతేగాని 100% మీరు అన్నది కరెక్ట్. చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ అయిన వాళ్ళు వేరే వేరే తీరుగా మమ్మల్ని ఆపుదామని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. 4,000 స్టోర్స్, 25,000 ఎంప్లాయీస్ ఇప్పటికీ మీ దగ్గర ఉన్నారు. సో ఫర్దర్ అంటే ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పటికీ అంటే మీ మార్కెట్ షేర్ ఎంత ఉంది అండ్ వాట్ ఆర్ యువర్ ప్రొజెక్షన్స్? సో ప్రొజెక్షన్స్ అంటే మేము ఎట్లా లిస్టెడ్ కంపెనీ కాబట్టి అవన్నీ ఉన్నాయి, ఇచ్చాము ఆల్రెడీ. ఈ ఇయర్ గైడెన్స్ మాది ఏంటంటే వీల్ ఓపెన్ అరౌండ్ 600 స్టోర్స్ అని. అది అవుతుంది. నెక్స్ట్ ఇయర్ది చెప్పడం కష్టము, బేస్డ్ ఆన్ వాట్ హ్యాపెన్స్ వీ విల్ సీ. కానీ అదే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్రో అవుతామని. ఎస్, అంటే అదర్ దాన్ మెడిసిన్స్ ఇంకేమైనా వేరే ప్రొడక్ట్స్ ఏమైనా మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారా? వాటిలో ఎట్లా ఉంటుంది? డిస్కౌంట్స్ కానివ్వండి. అబ్సల్యూట్లీ. మెడిసిన్సే కాకుండా దగ్గర ఒక 350 ప్రోడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు. యూజువలీ అంటే మెడికల్ షాప్ కోసం వచ్చేది బేబీ కేర్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, అంటే ఇవన్నిటి కోసం వస్తారు. సో అవన్నీ ప్రోడక్ట్స్లలో కూడా ఇప్పుడు మాకు రీచ్ అయిన స్కేల్లో మేము డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించవచ్చు అని చేయించుకొని పెడుతున్నాం ప్రోడక్ట్స్. యూజువలీ సుపీరియర్ క్వాలిటీ ఉంటాయి మా అన్నీ. ఆల్మోస్ట్ అన్నిటికీ చాలా వైడ్ యాక్సెప్టెన్స్ ఉంది. 350 ప్రోడక్ట్స్ ఉన్నాయి నేను చెప్పినట్టు. సో ఎట్లా అంటే బేబీ డయపర్స్, అడల్ట్ డయపర్స్, శానిటరీ నాప్కిన్స్, అక్కడి నుంచి మొదలు పెడితే హెయిర్ కేర్ కోసము, స్కిన్ కేర్ కోసము షాంపూస్, మాయిశ్చరైజర్స్, కండిషనర్స్, ఫేస్ వాష్, ఎంటైర్ సెట్ ఒక 3-4 బ్రాండ్స్లో ఉన్నాయన్నమాట. అవిలియా అని, బ్యూ అని ఒక బ్రాండ్, అట్లా 2-3 బ్రాండ్స్లో ఉన్నాయి. ఇవే కాకుండా హోమ్ క్లీనింగ్ ఎక్విప్మెంట్, హోమ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ లైక్ ఏది ఫ్లోర్ క్లీనర్, విండో క్లీనర్, డిష్ వాషర్, అటువంటి అన్ని ప్రోడక్ట్స్ కూడా, సోప్స్, షాంపూస్ అయితే ఎట్లా ఉన్నాయి. సో ఆ వైడ్ సెట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర. ఇవన్నీ కూడా డైరెక్ట్ టు కన్జ్యూమర్, అంటే కంపెనీలో తయారవుతాయి, ఇంకా మధ్యన ఎవరు డిస్ట్రిబ్యూటర్ కింద లేరు, మా స్టోర్ నుంచి వెళ్తాయి. సో దీంట్లో మా గ్యారంటీ ఏమంటే మీరు ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, ఏ వెబ్సైట్ అయినా తీసుకోండి, అమెజాన్ తీసుకోండి, జియో తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, ఈక్వలెంట్ ప్రోడక్ట్ మాది ఎప్పుడైనా కానీ వాళ్ళకంటే రూపాయి తక్కువనే ఉంటుంది 100%. సో అది ఇన్ఫ్యాక్ట్ మాకు చాలా పెద్ద ఫోకస్ ఏరియా కూడా. ఈ ప్రోడక్ట్స్ అలోన్ మా 4,000 స్టోర్స్లో, అంటే మా సొంత ప్రోడక్ట్స్. ఒక డయపర్ సలోన్ కిడ్డోస్ అండ్ బానీబూ అనే 2 బ్రాండ్స్ ఉన్నాయి మావి. ఈ 2 బ్రాండ్స్ వి సెల్ అరౌండ్ 12 crores వర్త్ ఎవ్రీ మంత్. ఓకే. ఈ డయపర్స్ మీకు తెలిసిందే కదా, ఒక్కసారి కస్టమర్ తీసుకెళ్ళిండంటే డయపర్ క్వాలిటీ లేకుంటే ఇమ్మీడియట్లీ రిటర్న్ అవుతుంది. అంటే బేబీ మీద వేసిన తర్వాత లీక్ అయిందంటే యూరిన్ ఇమ్మీడియట్లీ వాపస్ వస్తారు. సో అటువంటి ప్రోడక్ట్ మేము కంటిన్యూస్లీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎవ్రీ మంత్ ఆన్ మంత్ గ్రో అవుతున్నాము. ఇన్ఫ్యాక్ట్ మా స్టోర్లో మా బ్రాండ్ కిడ్డోస్ అండ్ బానీబూస్, ఈ 2 బ్రాండ్స్ అవుతున్నాయో 80% ఆఫ్ డైపర్ సేల్ మా బ్రాండే ఉంది. సో దాంతో తెలిసేది ఏంటంటే ప్రైసే కాకుండా, ప్రైస్ ఎట్లా తక్కువ ఉంది కాబట్టి తీసుకుంటున్నారు, ప్రైసే కాకుండా క్వాలిటీ కూడా ఉండాలి. క్వాలిటీ లేనిది యూ విల్ నెవర్ గెట్ అ రిపీట్ పర్చేస్, రైట్? సో అటువంటి ప్రోడక్ట్స్ కూడా మేము వీఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. సో ఎవరైనా కానీ అంటే నెక్స్ట్ టైం మా మెడికల్ షాప్కి వచ్చినప్పుడు, లేకపోతే మామూలుగా మీ దగ్గరలో ఉన్నప్పుడు ఉన్నా కానీ విజిట్ చేయండి, ఒకసారి చూడండి మా ప్రోడక్ట్స్, దే ఆర్ ద బెస్ట్. మా వెబ్సైట్లో కూడా వెళ్ళి చూడొచ్చు. ఇండివిజువల్ చిన్న ఫార్మసిస్టులు ఉంటారు, వాళ్ళు కూడా మిమ్మల్ని కాంపిటీషన్ ఏమైనా ఫీల్ అవుతారా? ఒకటి. రెండోది వచ్చేసి అంటే ఈ క్రమంలో మీరు చాలా మంది శత్రువులు తయారు చేసుకుంటున్నారేమో నా డౌట్. ఒకటి, మీడియేటర్స్ని మీరు కట్ చేస్తున్నారు, డాక్టర్స్కి మీరు కమిషన్స్ లేకుండా డైరెక్ట్గా ఆ బెనిఫిట్ ఏదో కస్టమర్స్కి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు చిన్న ఫార్మసిస్టులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా అంటే మెడ్ప్లస్ లాంటి ఒక రీటైల్ చైన్ లేకపోతే ఒక బ్రాండెడ్ చైన్కి వెళ్తున్నారు అనే దాంట్లో వాళ్ళు ఇలా ఎక్కువ మంది శత్రువులు మీరు తయారు చేసుకుంటున్నారు అనుకుంటున్నారా? అండ్ అగైన్ దట్ క్వశ్చన్, ఆ ఫార్మసిస్టులు చిన్న ఫార్మసిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగానే మిమ్మల్ని కాంపిటీషన్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? సో స్కేల్ తోటి వచ్చే బెనిఫిట్స్ మనం ఏదైతే కస్టమర్కి పాస్ చేస్తామో అవన్నీ పాస్ చేయాలంటే ఎవరో ఒకరు శత్రువులు కావాల్సిందే, అన్ఫార్చునేట్లీ. కానీ డాక్టర్స్ తోటి అంత ప్రాబ్లం లేదండి. ఎందుకంటే యూజువలీ ఏదేదో కొన్ని ప్లేస్లలో మాత్రం ఉంటారు డాక్టర్స్ వేర్ వాళ్ళ ఉన్న పక్క మెడికల్ షాప్లో అమ్మడం అదంతా. కానీ జనరలీ డాక్టర్స్ అట్లీస్ట్ సిటీస్లలో మాత్రము పెద్ద ఐ డోంట్ థింక్ పెద్ద కమిషన్ తీసుకునేది ఏమి ఉండదు ఫార్మసీలలో. అది పెద్ద స్టోరీ ఉండదు. వాళ్ళు యూజువలీ అంటే క్వాలిటీ మందులు తీసుకోండి అని రాస్తారు అంతే, వాళ్ళకి ఏదో గుర్తున్నది రాస్తారు. సో ఎందుకంటే వాళ్ళకి ఎవరో మార్కెట్ చేసి ఉంటారు, అది గుర్తున్నది ఆ బ్రాండ్ రాస్తారు, రైట్? ఎందుకంటే ఇండియాలో బ్రాండ్ అలవాటు కాబట్టి. అంతేగాని మనం అదే బ్రాండ్ రాసిండు అదే తీసుకోవాలని తిరిగే అవసరం లేదు. అది మన ఓన్ డెసిషన్ తోటి మెడిసిన్స్ ఏముంది, కరెక్ట్ ఫ్యాక్టరీ ఉంది, ఏది రేట్ తక్కువ అది తీసేసుకోవచ్చు. సో అదొకటి. చిన్న ఫార్మసీస్ కాంపిటీషన్ అంటున్నారా? కొంచెం కాంపిటీషన్ ఉంటుంది, కానీ మేమేమనుకుంటున్నామంటే ఆ కాంపీట్ చేసే బదులు ఎంతో మందిని మేము యాక్చువల్లీ ఇప్పుడు
ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసింది ఏంటంటే వి ట్రైంగ్ టు మేక్ దమ్ ఫ్రాంచైజీస్ అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు మా ప్రోడక్ట్స్, మా మెడ్ప్లస్ బ్రాండ్స్ 50-80% డిస్కౌంట్ ఇచ్చుకుంటూ, మేము సప్లై చేసిన బ్రాండెడ్ జెనరిక్స్ 20% డిస్కౌంట్ ఇచ్చుకుంటూ, మాకు ఈక్వల్గా వాళ్ళు దే కెన్ రన్ ద స్టోర్ అండ్ మేక్ గుడ్ మనీ. ఎస్. సో ఆ ఆప్షన్ ఓపెన్ ఉంది. ఇప్పుడు కొంతమంది తీసుకున్నారు హైదరాబాద్లో అండ్ అది బాగానే సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అండ్ రానున్న కాలంలో ఇంకా చాలామంది వచ్చి మా ఫ్రాంచైజీలు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎస్. ఫైనల్ పాయింట్ ఏంటంటే ప్రజలకు మీరు ఏం చెప్పాలంటున్నారు? మెడ్ప్లస్ అనే కాదు, మొత్తం ఈ మెడికల్ దాని అంతా ఇప్పుడు అది ఆల్మోస్ట్ నాకు తెలిసి డీకోడ్ చేసే ప్రయత్నం చేసాము, చాలా వాడికి సమాధానాలు తీసుకున్నాం. కాబట్టి ఫైనల్గా కస్టమర్స్కి ఏం చెప్తారు మీరు? సో 2 పైనున్న పేరు యాక్చువల్ మెడిసిన్ పేరు, స్ట్రిప్ పైన దానిపైన, కింద ఉన్నది బ్రాండ్ ఇంపార్టెంట్ ఓన్లీ ఫర్ వన్ రీజన్, అది మంచి ఫ్యాక్టరీలో తయారవుతుందా లేదా తెలుసుకోవడానికి. కానీ ఏదో అన్నోన్ ఫ్యాక్టరీలో తయారైతే మాత్రం అది ఇంపార్టెంటే కాదు, అది ఈజీలీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో పైనున్న మెడిసిన్ కనుక సేమ్ ఉంటే మీరు మంచి ఫ్యాక్టరీలో ఏది లీస్ట్ ప్రైస్ ఉందో అదే తీసుకొని పైసలు సేవ్ చేసుకోండి, అనవసరంగా పైసలు వేస్ట్ చేయొద్దు. 1. సెకండ్, ప్యాకేజింగ్ ప్రింటింగ్ ఇంత అడ్వాన్స్ అయినాయి కాబట్టి ఎవరైనా ఏదైనా ఎట్లయినా ప్యాక్ చేయొచ్చు. సో కేర్ఫుల్లీ కొనే ప్లేస్ నుంచి, సో దట్ మీరు పెట్టే పైసలకు కరెక్ట్ జెన్యున్ మెడిసిన్ దొరుకుతుందా లేదా అని తెలుసుకోవడానికి. అంతే. ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ మధుకర్ రెడ్డి గారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్స్. మొత్తానికి చూస్తే మాత్రం బ్రహ్మరాత, డాక్టర్ల చేతి రాత, ఇవి రెండు అర్థం కావు అనేది ఒకప్పుడు మనం వింటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అది మార్పు వచ్చింది. ఖచ్చితంగా ఏ మందులు వాడాలి అన్న దానిపైన డాక్టర్లు క్లారిటీగా రాస్తున్నారు. అదే సందర్భంలో మనం ఈ మధ్యకాలంలో టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఏది కావాలన్నా సరే గూగుల్లోకి వెళ్తే మనకు సమాధానం దొరికిపోతుంది అనే విషయం అయితే మనందరికీ తెలుసు. అదే సందర్భంలో గూగుల్లో ఏ రోగానికి ఏ మందు వాడాలి అని కాకుండా ఏ మందు తక్కువ రేట్లో దొరుకుతుందో తెలుసుకొని మీరు వాడితే ఖచ్చితంగా మీ జేబులు చిల్లు పడకుండా ఉంటాయి. ముఖ్యంగా ఎందుకంటే మనం చూస్తే మెడికల్ ఇండస్ట్రీలోనే ఎక్కువ శాతం మనము ఆరోగ్యం మీద ఎక్కువ ఖర్చు పెడుతుంటాం. ఆ ఖర్చుని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అన్నది ప్రతి ఒక్కరు చెప్తుంటారు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మెడ్ప్లస్ ఏదైతే ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం ఉందో తక్కువ రేటుకి క్వాలిటీ ఉన్న మందులు అందించే ప్రయత్నం చేస్తుంది. సో నేను మెడ్ప్లస్ని తీసుకోమని చెప్పట్లేదు, బట్ ఎక్కడ మెడిసిన్స్ తీసుకున్నా సరే ఆ ఒక్క విషయాన్ని మాత్రం కాన్షియస్గా ఉండాలని చెప్తున్నాం. అంతేకాకుండా బ్రాండెడ్ మెడిసిన్ అన్నది ఆబ్వియస్లీ అది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం ఫ్రీక్వెంట్గా చూస్తూనే ఉన్నాం నకిలీ మందులు అన్నది. ఆ నకిలీ మందుల్ని అరికట్టడంలో మెడ్ప్లస్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో అలాంటి వాటిని ఎంకరేజ్ చేయడంలో తప్పు లేదు అనే విషయం అయితే డెఫినెట్లీ నేను కూడా చెప్పగలుగుతాను. ఇది వాళ్ళ షో.